ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మొదలు. సో ఇప్పుడు మేము ఇంకొక ట్రిప్ వెళ్తున్నాము. దిస్ ఇస్ లైక్ షార్ట్ ట్రిప్, 2 days ట్రిప్ అనమాట. కాకపోతే నేను మాన్సా మీద, శివాని మీద ఇప్పుడు చాలా యాంగ్రీగా ఉన్నా. ఎందుకు అంటే ఫస్ట్ చూడండి ఎట్లా అవుతుందా, నాకు 9 o'clock ఉంది బస్ అని చెప్పి, 9:15 ఉంది బస్ అని చెప్పి నేను 8:30 స్టార్ట్ అయ్యా. నేను ట్రాఫిక్ ఉంటది అనుకున్నా. 8:30 స్టార్ట్ అయ్యి 9 వచ్చి వెయిట్ చేస్తున్నా. అక్కడ కూర్చోడానికి కూడా ఏం లేదు, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. మళ్ళీ కొద్దిస్తే 9:50కి వస్తాడంట నా దగ్గరికి. నీ దగ్గరకు వచ్చేసరికి 10 అవుతుంది. నోరు మూసుకొని నిజాంపేట రండి ఇప్పుడు మీరేం చెప్తే ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి. సో గైస్ ఇప్పుడు వచ్చాడు, సమీర్ కూడా వచ్చాడు, కానీ సమీర్ మాత్రం రావట్లేదు. ఓన్లీ గర్ల్స్ ట్రిప్ ఇది. ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తావా? అది శివాని వచ్చాక చెప్దాం. వచ్చిందండి వయ్యారి. గంట సేపు ఆగి ఎవరు ఫోన్ ఎట్లేదో అడగండి ఫస్ట్. నన్ను మాట్లాడడం కావాలంటే నా దగ్గర హిస్టరీ కూడా ఉంది. చూపిస్తున్నాను. లాస్ట్ వీక్ వెళ్ళిన ట్రిప్ కొంచెం వేరేలా ఉందని ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పద్ధతిగా ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు విజిట్ అండ్ రామదాసుల వారు కట్టించిన భద్రాచలం ఆ శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా ఇద్దరి హోమ్ టౌన్. ఈ పక్కన ఒకటి ఉంది చూడు, సూపర్ ఎక్సైట్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి. సో ఫస్ట్ మేము ఇప్పుడు డైరెక్ట్ భద్రాచలం వెళ్ళట్లేదు. కొత్తగూడెంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా పెట్టేసి రెడీ అయ్యి దెన్ విల్ గో టు భద్రాచలం. ఇప్పుడు మేమైతే బస్ ఎక్కేసామన్నమాట. సో బస్ ఎక్కామన్నమాట. ఇప్పుడు అంతవే మేము కొంచెం ఆడుకుంటాం. బై బై బై. కానివ్వండిరా, కానివ్వండి కానివ్వండి. సో we are on our way to Bhadrachalam. Free ticket. Hi guys. సో ఇప్పుడే మా దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. మేము యాక్చువల్లీ చెప్పాలంటే గర్భగుడి లోపలికి వెళ్ళాము. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మేము అన్నదానం నుంచి పాస్ అవబోతున్నాము. ఆయననే పిలిచి అన్నదానం ముందు తినండి అని చెప్పారు. ఈ అన్నదానం అండ్ ఆల్సో కొబ్బరికాయ కొడుతూ పువ్వు కూడా వచ్చింది. సరే చూద్దాం ఏం గుడ్ న్యూస్ వస్తుందో, నాకు జాబ్ వస్తుందేమో. సో గైస్ ఇప్పుడు మేము దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాము. కింద వెళ్ళి లడ్డు తీసుకొని అండ్ దెన్ ఆఫ్టర్ అన్నదానం 11:30కి పెడతారంట. టైం ఎంత అయింది? 11:30 అయితే కాలేదు, ఇంకా 11 అవుతుంది. 11 కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి నాకు తెలిసి కింద లడ్డు కౌంటర్ దగ్గర చాలా రష్ ఉంటారు. ఓకే గైస్, స్టే ట్యూన్. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాం. ఒక్కసారి చిక్కు wanna talk something? Say something. What should I say? Tell them how you felt inside. No words? Okay guys, stay tuned. ఫొటోస్ కూడా దిగేసాము. ఇప్పుడు లడ్డు కౌంటర్కి వచ్చి లడ్డూస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ చూడండి. కనిపించిందో లేదో నాకు తెలీదు. సో మేము కూడా లడ్డూస్ కోసం ముందుకు నడుస్తున్నాము. శివాని వాళ్ళని లడ్డు పక్క కౌంటర్లో ఉండమన్నాము. ఎందుకంటే మాకు కవర్స్ టోకెన్ తొందరగా దొరకంగానే వాళ్ళకి ఇచ్చేస్తే మాకు లడ్డు తొందరగా చేతి దొరుకుతుంది కదా. సో కానీ లడ్డు తీసుకున్నాక చూపిస్తాను. ఈరోజు అన్ని చాలా చాలా మంచిగా జరిగాయి లైవ్లో. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని మెల్లగా. ఇప్పుడు మేము అన్నదానంకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాం. లాస్ట్ కాల్ చేస్తాను. ఎవరికి చేస్తుందో నాకైతే తెలియట్లేదు. మరి బై మిస్టేక్ వీడియో ఆన్ చేస్తామని చెప్పబోయి కాల్ చేస్తామని చెప్పాను. సో సో
ఇప్పుడు మేము ఆల్మోస్ట్ అన్నదానం ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అది పెద్ద ఎంతో నడిచేది కాదు, కొంచెం దగ్గరలోనే ఉంది ఇక్కడ మనకి. సో కనిపించే ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ, ఆ వైట్ బిల్డింగే అన్నదానం బిల్డింగ్ అండి. వాట్ ఈస్ దిస్? వై యామ్ కాలింగ్ అండి? వచ్చేసింది మాన్సా దగ్గర నేర్చుకున్నాను ఇది ఒకటి కొత్తగా. థ్యాంక్స్ మాన్సా. సరే అది గైస్. సో అన్నదానంలో చూపిస్తాను ఏం భోజనం పెడతారు వాళ్ళు అనేది. గైస్ అన్నదానం కోసం అని చెప్పి వస్తే చాలా పెద్ద లైన్ ఉంది. సరే ముందు చూస్తే కొంచెం శివాలయం ఉందన్నమాట. ఆ శివాలయంకి వెళ్తున్నాం ఇప్పుడు మేము. వెళ్ళినాక చూద్దాం. దర్శనం అయిపోయింది. ఇక్కడ ఈ గుడిలో పెద్ద రష్ అయితే ఎవరు లేరు. సో తొందరగా అయిపోయింది. ఇంకా కొంచెం డ్రైన్ కూడా అవుతున్నాము, స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఎండ లేకపోయినా కూడా వేడి అయితే చాలా అవుతుంది. అందులోనూ స్ట్రెస్సెస్. ఇంకా ఎనీథింగ్ వాంట్ టు షేర్? అన్నదానం వెళ్తాం కదా, ఇప్పుడు లైన్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు అన్నదానం వెళ్ళబోతున్నాం. నేను ఎవరికి కాల్ చేయదలుచుకోలేదు, జస్ట్ అలా వచ్చింది అంతే. అది అండ్ అది గర్భగుడిలో శివుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ అన్నపూర్ణ దేవి క్లోజ్ చేస్తున్నారు. అవును, టైమింగ్ అయింది 3 అయిందా? 12 అయింది. బై కదా స్టే చూడండి గైస్. యాక్చువల్లీ తినడం ఆకల్లో ఉండి వీడియో అనేది తీయలేకపోతున్నాను నేను. చూడండి నా ప్లేట్ ఇదిగోండి బ్రోస్. అన్నదానంకి వచ్చాము. మానసా బాగుంది ఫుడ్. యాక్చువల్లీ ఫుడ్ బాగుంది గైస్. తిన్నాక కంటిన్యూ చేస్తాను ప్లీజ్. ఆకలి అయిపోయింది. మళ్ళీ ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్తున్నాము. అయితే దారిలో షాపింగ్లో బొమ్మలు తీసుకున్నాము. బొమ్మలు తీసుకొని ఇప్పుడు మాకు నింబు సోడా తాగాలని ఉంది. నింబు సోడా. మానస సుష్మిత నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకుంటుంటే వైబ్ అవుతున్నాను గైస్. క్రేజీ స్టఫ్. యాక్చువల్లీ ఇంకో క్రేజీ స్టఫ్ ఉంది, అది ఆటోలో కాదు బస్లో చెప్తాను నేను. ఓకే గైస్ చెప్తా తర్వాత. ఓకే గైస్ బస్ కోసం వెయిట్ చేసి బస్సు రాక ఇంకో ఆటోలో వచ్చేసాం అనమాట. వీళ్ళిద్దరు ఆటో ఎక్కగానే పడుకున్నారు. మేము ఇద్దరం లేచింది మాంసం. ఇగో ఈమె కూడా లేసే ఉంది. యాక్టింగ్ చేస్తున్నారు అయితే ఇద్దరు. చూడండి గైస్, ఆటోలో రావడం పెద్ద మిస్టేక్ అయింది. జుట్టం దగ్గరతోనే అప్పటి నుంచి. అండ్ ఆల్సో ఇప్పుడు మేము పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము, అయినా కూడా వెళ్తున్నాము. పెద్దమ్మ గుడి దగ్గర ఇంకో ఆటో తీసుకుంటాం. అవ్వట్లేదు బస్సు కోసం ఆగి. చాలా ట్రైన్ అయితే అయిపోయాం కదా. ఒక పెద్ద సమస్య వచ్చి పడిందే. గుడి దర్శనం కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఓకే గాయస్, బాయ్. హాయ్ గాయస్. సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే కొత్తగూడెంలో ఐస్ మ్యాజిక్ అనే ప్లేస్కి వచ్చాము. చాలా ఆకలిస్తుంది. అందరు పెళ్ళికి వెళ్ళిపోయారనమాట. మేము మాత్రం వెళ్ళలేదు బికాజ్ మేము చాలా టైర్డ్ అయ్యాము కాబట్టి. మంచిగా పడుకొని లేచి హ్యాపీగా ఫుల్ ఆకలి టైంలో వచ్చాము. సో ఆల్రెడీ ఫుల్ కనిపిస్తుంది అనుకుంటా. ఇంకా చాలా ఆర్డర్ చేసాము, చూపిస్తాను. ఇంకా ఆర్డర్ రావాలి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్. వచ్చినాక తినేసి మంచిగా వెళ్ళి మళ్ళీ పడుకొని రేపొద్దున వేరే దగ్గరికి వెళ్ళాలని కదా. రేపొద్దునే చెప్తా అది ఎక్కడికి అనేది.
నేను ఎత్తుకుతున్న కలర్ ఐస్ క్రీమ్ దొరికింది. బట్ ఐమ్ లిటిల్ బిట్ అప్సెట్ బికాస్ దీంట్లో గ్రీన్ కలర్ లేదు. గ్రీన్ కలర్ ఉంటే ఇంకా కలర్ఫుల్ ఉండేది. ఇది ఒకటే పీస్ ఉంది బై ది వే. కలర్ ఐస్ క్రీమ్ తిన్నాక ఎంత రిలీఫ్ ఉంది. బట్ స్టిల్ నాకు ఎందుకో అంత హ్యాపీనెస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే దాంట్లో బ్లూ కలర్ లేదు. లేకి నెంబర్ 1 నన్ను అంటది గైస్, ఐ లవ్ కలర్ ఐస్ క్రీమ్ ఫస్ట్ ప్లేస్లో. అది నాకు అలవాటైందే ఇక్కడ ఈ అరుణ్ ఐస్ క్రీమ్స్. అది ఐస్ క్రీమ్ ఎప్పుడు దొరకపోదా అని వెయిట్ చేస్తున్నాను. మీకు కూడా తెలుసా? చెప్పు. జిరాక్స్ అనేది కంపెనీ నేమ్. సో దట్స్ నాట్ జిరాక్స్. చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది. యూపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ నోట్ దిస్ వన్, ఓకే? ఇట్స్ నాట్ జిరాక్స్, ఇట్స్ అ బ్రాండ్ నేమ్. అది గైస్, చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు మా దాంట్లో. మల్టీ టాలెంటెడ్ వాళ్ళు. ఒకళ్ళు బుక్ రాస్తారు, ఒకళ్ళు లేకి వేషాలు ఇస్తారు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నవభారత్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు కొప్పు వేస్తున్నారు, కొప్పు చూపిస్తున్నారు. నీ కొప్పు అమ్మ, నేను పూలు పెట్టుకున్నా గాయస్ నార్మల్గా బికాస్ ఐ డోంట్ లైక్ కొప్పు అండ్ మీ ఫ్రెండ్స్ చెప్పి టచ్ బ్రైడ్. సో గాయస్ ఇక మా మమ్మీ కూడా వస్తున్నారు, మా పిన్ని కూడా వస్తుంది. మా పిన్ని ఎక్కడ పోయిందేమో జల్ది వెళ్ళిపోయింది బయటికి. ఓకే గాయస్, అక్కడికి వెళ్ళాక వ్యూ అన్నీ అంతా చూపిస్తాను. జస్ట్ వెయిట్. భజన్ మందిర్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్కి వచ్చాము. చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ కదా. మా అందరం మీకు నచ్చిందా? చాలా బాగుంది. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అర్షిత. అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది. చూడండి ఎలా ఉందో టెంపుల్ అయితే. అన్ని చాలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే సాయిబాబా ఎదురు ఉన్నాం. ఎస్, మేము బయలుదేరే ముందు శివాని వాళ్ళ మమ్మీ కాల్ చేసింది. మేము అందరం రెడీ అయ్యాం కదా చూపించడానికి. అయితే వాళ్ళ మమ్మీ ముగ్గురు పాత హీరోయిన్స్ లెక్క ఉన్నారు అని అంది. అయితే సరే నాకేమి ఇస్తారంటే నాకంటే సావిత్రి గారిని ఇచ్చారు. దీనికేమో నీకు సరోజ. సో అది అయిపోయిన వెంటనే తర్వాత మానస నాన్నగారికి కాల్ చేసింది. అయితే నాన్నగారు నాకు ఏమి ఇచ్చారంటే ఆయన కూడా సావిత్రి ఇచ్చారు, ఈమెకి కృష్ణకుమారి, ఆమె కూడా సేమ్ ఇచ్చారు. వెళ్ళొచ్చా? సో అది గైస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతో మంచిగా అనిపించింది తెలుసా మాకైతే. అమేజింగ్ ఫోటోషూట్ అయింది. సో వీడియో షూట్ కూడా అయింది. సో అంతా హోప్ఫుల్లీ అన్నీ బాగా వచ్చాయని అనుకుంటున్నాను బికాస్ ఐ డోంట్ సీ దిస్ ఫొటోస్ యట్. అది గైస్ చాలా మంచిగా ఉంది. ఇది జయజమ్మ చీర, ఇది నా కొత్త చీర, ఇది మా పిన్ని చీర గైస్ బికాస్ వి డోంట్ హావ్ చీరలు. ఇప్పుడు మేము ఇంకో వీడియో దిగిపోతున్నాం. యా, actually we need to tell them how we felt in this place. ఓ బై ద వే చాలా మంచిగా అయింది దర్శనం. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సో నైస్. ది ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ హర్షిత ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ మీన్ కోతులు. యా, అండ్ గెస్ వాట్, దోస్ ఆర్ శివాని అండ్ మానస. ఇదే యూజ్ చేస్తుంది స్పానింగ్ ఫ్రెండ్స్ కదా. యా, మై ఫ్రెండ్. శివాని ఫ్రెండ్స్ కదా అది. నో, శివాని ఫ్రెండ్స్ కాదు, శివాని ఫ్యామిలీ. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే మేము మెట్లు దిక్కుంటే నడుచుకుంటూ అట్లా ఏదో చిన్న రీల్ కోసం అది చేస్తే శివాని ఉండి సడన్గా పైకి ఎక్కుతుంది అక్క మళ్ళీ. సరే అది వస్తుంది ఇట్లా. కాల్ కాలుతున్నాయి గాయస్. కానీ మంకీస్, ఎన్ని మంకీస్ ఉన్నాయి అంటే ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి కదా. చాలా మంకీస్ ఉన్నాయి. ఇందాకైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఒకళ్ళ మీద పడింది, కొంచెం భయం వేసింది మా అందరికి, మీద పడుతుందేమో. కానీ పైన ఇంకా బాగుంది లొకేషన్ అయితే, అమేజింగ్ కదా. అంతా సరైన మంచిగా చాలా బాగుంది. సో నైస్. హోప్ఫుల్లీ మంచి పిక్చర్స్ వచ్చాయని అనుకుంటున్నాము. సో ఇది గైస్
బాగుంది. నవభారత్ టెంపుల్ పాల్వంచ విజిట్ చేయండి. మేము ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడే అర్చన అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ఫుల్లీ కొంచెం లేట్ రాలేదు, క్లోజ్ కూడా అవ్వబోయేది 12 o'clock. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయింది కాబట్టి మేము ఇంతసేపు ఉండి ఫొటోస్ దిగుతున్నాం. ఎవరు లేరు కూడా. మేము పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్తాం, ఎందుకంటే అక్కడ కోతులు ఉన్నాయని చెప్పి ఇంతకు ముందు వెళ్ళలేదు, బట్ చూస్తామన్నమాట. ఓకే గైస్ ఎందుకో చాలా టైర్డ్ అయిపోతున్నాం. కొంచెం తిరిగి రాగానే మళ్ళీ పడుకున్నాం. ఇప్పుడు చిన్న షాపింగ్కి వెళ్తున్నాము. శివాని చూసిన వీడియోస్ చాలు. కెమెరా. హాయ్ గైస్, నేను చాలా ఎడిట్ చేస్తున్నాను. మధ్యాహ్నం అంతా మీరు కూర్చొని ఎడిట్ చేస్తే ఐ డిడ్ంట్ గెట్ ఇనఫ్ టైమ్ బికాజ్ ఐ వాస్ టూ టైర్డ్. సో hi guys, so me and Mansa are matching. I don't know this woman. She looks like a lady detective. I'm active. It's just a joke. Anyways, continue. సో అది గైస్ షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి వెళ్ళి అదే షాపింగ్కి వెళ్ళి మళ్ళీ యాక్చువల్లీ శివాని చెప్పులు తగ్గిపోయినాయి. ఎప్పుడు తగ్గిపోయాయి అవి కూడా? హైదరాబాద్లో ఉన్నప్పుడు తగ్గిపోయాయి. హైదరాబాద్లో కాదు, దిగిన తర్వాత. నో, ఎక్కేటప్పుడే. దిగిన తర్వాత కదా ఎక్కేటప్పుడే తెగింది. అది మాతో ఎవరు వస్తున్నారు ఇంకా చూడండి. చిక్కు అండ్ నిఖిత తొక్కుతా. ఓకే గైస్, బై. హాయ్ గైస్, ఇప్పుడు మేము అలవాటు ఉంది, భయం వేస్తుంది. Hi guys, we're going home. Bye. గైస్ నాది మాత్రం వేరే సీట్ గైస్, అందుకే నేను వెళ్ళాల్సి వస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు మాతో. అది గైస్, బై. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.